ఇది ఊహించో సృష్టించో తీసిన కథ కాదు, నా స్నేహితుని జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. హైదరాబాద్ మహానగరంలో గల్లీ గల్లీకి ఓ ప్రేమ కథ. వాటిలో హైటెక్ ప్రేమ కథలు, టైంపాస్ ప్రేమ కథలు, రొమాన్స్ ప్రేమ కథలు, బ్రేకప్ ప్రేమ కథలు. ఈ కథ ఏంటో మీరే చూడండి. హాయ్, చూడు, నీకు 5 minutes టైం ఇస్తున్నావు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నీకు ఇంకా ఎన్ని రకాలుగా ప్రపోజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్రియా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చూడు ప్రసాద్, ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నాకు నచ్చలా. అదే ఎందుకు? మనం కలిసి తిరిగాం, కానీ ఓన్లీ టైం పాస్. అందుకే నువ్వు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇవ్వలేదు. ప్లీజ్ దాన్ని అర్థం చేసుకో. నాకన్నా అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. నీ కళ్ళకి నేనే అందంగా కనిపిస్తున్నానంటే అది కేవలం అట్రాక్షన్ మాత్రమే. ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. నాకు ఒక మనసు ఉంది. నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావో అలాగే నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్నవాడే నా బాయ్ ఫ్రెండ్. మేమిద్దరం ఒకరంటే ఒకరికి ప్రాణం. అర్థమైందా? చూడు ప్రియా, నువ్వు ఎవరినైనా ప్రేమించు, కానీ వీడిని మాత్రం కాదు. వీడొక పెద్ద ప్లేబాయ్. అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడమే వీడి పని. నీకు వాడి గురించి ఏం తెలుసు? తెలుసు కాబట్టి చెప్తున్నా. ఛీ, నన్ను దక్కించుకోవడం కోసం సూర్యాన్ని బ్యాట్ చేయాలని చూస్తావా? గుడ్ బై. ప్లీజ్ అర్థం చేసుకో ప్రియా, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ప్రియా.
చూడు ఇదంతా చాలా బాగుంది కదా. అవునా? హే ఇటు చూడు. ప్రియా ఒక్క నిమిషం, ఏమైంది? ఫోన్ వస్తుంది. ఓకే. చెప్పరా మా. అరే మామ, ఆ పిల్ల నా పక్కనే ఉందిరా. నేను మీకు చెప్పిన మాటల్ని ఫోన్ చేసి అడగండి. అది మీ మాటలకి పిచ్చిదైపోవాలి, అర్థమైందా? సరే బాయ్. సారీ ప్రియా, వెళ్దామా? ఇదంతా చూడు, లవర్స్ తిరిగే ప్లేస్. సూర్య, నీ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నా పక్కన ఉంటే టైం అలా గడిచిపోతుంది. దాంట్లో నీ మాటలు వింటుంటే యువర్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నువ్వు నాకు దొరికావు, నాకు అది చాలు సూర్య. వెళ్దామా? కాల్ మాట్లాడేసి. ఓకే. నీ ఫోటోని సెక్స్ కామ్లో చూసినప్పటి నుంచి నిద్ర రావట్లేదు. సూపర్ స్ట్రక్చర్ రూమ్ నీదా నాదా? హలో హలో. హలో, ఎవరు మీరు? మిమ్మల్ని సెక్స్ కామ్లో చూశాను. స్టూపిడ్. పడ్డావే నవల్లో. ఫేస్బుక్లో పెట్టడమే నా తప్ప? ఎవరు ఇలా ఆడుకుంటున్నారు? నేను వెళ్తున్నాను. ఏమైంది సూర్య, నేను అర్జెంటుగా వెళ్ళాలి. సూర్య, ఏమైంది? ఏం లేదు, నేను తర్వాత చెప్తాను. బాయ్. ప్రియా, 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 ఎక్కడికి పోతావే? ఇదంతా ఆ ప్రసాదే చేసుంటాడా? నేను ప్రేమించినందుకు నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం బయటికి తెలిస్తే నన్నందరూ వేరే దృష్టితో చూస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అమ్మో వద్దు, పోలీసులు నాకే ప్రశ్నలు వేస్తారు. ఎక్కడా ఉండేది, నీకు వాళ్లకు సంబంధం ఏంటి, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావని అడుగుతారు. అమ్మో, ఇదే నా జీవితానికి ఒక మచ్చలా మారిపోతుంది. చనిపోతే రేపు టీవీలో నాదే ఫస్ట్ హెడ్లైన్ అవుతుంది. అప్పుడు అమ్మ నాన్నలకి తెలిసిపోతుంది. ఈ నెంబర్ వల్లే ప్రాబ్లం. దీన్నే తీసి పడేస్తే అయిపోతుంది. డ్రగ్స్, బీరు, దీంతో పాటు అమ్మాయి ఉంటే సూపర్గా ఉంటుందిరా. రే, ప్రియాని అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో కలిసా. డైలీ చాట్ చేస్తుంది. మొన్నే మూవీకి వెళ్ళాం. మార్నింగ్ గోల్కొండ, అలా హైదరాబాద్ అంతా ఒక రౌండ్ వేసి సూపర్ మామ. అరే మామ, అంతా సెట్ అయితే అందరం కలిపి
ప్రసాద్, ఏంట్రా గడ్డం పెంచుకొని పిచ్చోడ్లా తిరిగేవాడు ఇంతకుముందు? అమ్మాయి లవ్ చేయలేదని సిగరెట్కి మందికి అలవాటు పడ్డావు. ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఉన్నావో. ఆ అమ్మాయి మర్చిపోరా, ఇంకా హ్యాపీగా ఉంటావు. ఈ రోజుల్లో అమ్మాయిలు మంచిగా లేర్రా. సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళని లవ్ చేయడం ఎప్పుడో మానేశారు. అదే నువ్వు మోసం చేయాలని లవ్ చేయి, ఇట్టే పడిపోతారు. మంచి రోజులు పోయాయిరా, మనీ రోజులు వచ్చాయి. హలో. హలో ప్రియా, చెప్పవే. సరదాగా బయటికి వెళ్దామా? వెయిటింగ్ మీ ఇంటి దగ్గర. వస్తున్నా, జస్ట్ వెయిట్. హాయ్ ప్రియా. హాయ్. బయటికి పోదామా? ఓకే. ఎక్కడికి వెళ్దాం? ఏ ప్లేస్కి వెళ్ళాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీక్ ఫ్రెండ్స్తో గోవా పోతున్నా, రావచ్చు కదా ప్రియా? నేను రాలేను, మా ఇంట్లో ఒప్పుకోరు. అవునా? హే దేవి, నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్ అయింది గోవా. ఓకే, నేను రెడీ. ప్రియా రాదంట. సూర్యతో అమ్మ ఎవరు? ఇంత మోసం చేస్తావనుకోలేదు. ప్రసాద్ చెప్తే నమ్మలేదు నీ క్యారెక్టర్ గురించి. ఛీ, ఎంతలా ప్రేమించానురా. ఓ, నువ్వైతే ప్రసాద్తో తిరగొచ్చు, నేను వేరే ఆమెతో తిరిగితే ప్రాబ్లమా? నువ్వెక్కడ చూసావు? ఆ రోజు ఏమన్నావు? నువ్వంటే నాకు ఇష్టం, లవ్వు తొక్కాతోలన్నావు. మీ ఇద్దరు లవ్ పాయింట్ దగ్గర మాట్లాడుతుంటే నేను చూశాను. నన్ను దక్కించుకోవడం కోసం సూర్యాన్ని బ్యాట్ చేయాలని చూస్తావా? పద పద. ఇద్దరు మాట్లాడుకుంటే లవ్ అయిపోతుందా? అయినా నువ్వేంటో నాకు అర్థమైపోయింది. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు. గుడ్ బై. కొన్ని కథలు అంతే, అన్నింటికీ మంచి ఎండింగ్స్ ఉండవు. అందులో నా స్టోరీ ఒకటి. అరే మావా, ప్రియాని ఫస్ట్ టైం లవ్ చేసినోడు వీడేరా. సిగరెట్ అన్న. బ్రో, ఆ పిల్ల నా ట్రాక్లో ఉంది, మర్చిపో, లేకపోతే చచ్చిపోతావు. నువ్వు చెప్పిన మాయమాటలకి నీ ట్రాక్లో ఉంది అంతే. నీది దొంగ ప్రేమ, నాది నిజమైన ప్రేమ. ఆ పిల్ల ఎప్పటికైనా నాదే, అర్థమైందా?
చచ్చిపోతావు. చెప్పండి. ఇదంతా ప్రసాదే చేసుంటాడా నన్ను ప్రేమించినందుకు అని అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే నిన్ను కలుద్దామని నీ రూమ్కి వస్తే తెలిసింది నీ ఫ్రెండ్స్ నువ్వు నన్ను టార్గెట్ చేశారని. నువ్వు ఫోన్ మాట్లాడిందంతా నేను విన్నాను. అరే మామా చెప్పరా. బ్రో, ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఆ పిల్ల మొత్తం మీద నా ట్రాక్లోకి వచ్చేసింది. మీ ఇద్దరు ఫోన్ చేసి టార్చర్ చేశారు కదా, ఆ పిల్లకి నేను అవసరం రా. ఎవరు టార్చర్ పెడుతున్నారన్న విషయం తెలియక పిచ్చిక్కిపోవాలి. దానికి నేను తప్ప ఇంకో దిక్కుండకూడదు. అర్థమైందా? ప్రియా, కావాలని చేయలే ప్రియా, అలా ఏదో జరిగిపోయింది. సారీ ప్రియా, అర్థం చేసుకో. సారీ ప్రియా, ప్లీజ్ ప్రియా. ప్రియా, ప్రియా సంగతి ఏమైంది? దాన్ని ఎట్లయినా వేసేయాలరా. అరే మా, నీళ్ళెవరు వస్తుంది? స్టాప్. ప్రసాద్ని మర్చిపో, లేదంటే కిడ్నాప్ చేసి నరకం చూపిస్తా. నన్ను ప్రేమించకపోతే. అర్థమైందా? ఏంటి రేయ్, పోలీసులు వస్తున్నారా? హలో. డిన్నర్ చేసావుగా? చేశాను. సరే, 2 డేస్లో హైదరాబాద్కి వస్తున్నా. జాగ్రత్త. బాయ్. గుడ్ నైట్ తల్లి. బాయ్. గుడ్ నైట్. హాయ్ ప్రసాద్. హాయ్. రేపు నిన్ను కలవాలి, కలుస్తావా? నేను దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మార్నింగ్ 10 o'clock నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నానమ్మ బాయ్.
ప్రసాద్, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. నువ్వు సూర్య గురించి చెప్తే నమ్మలేదు. వాడు నా దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? మర్చిపోమన్నాడు, లేకపోతే చంపేస్తా అంటుండు. చంపేస్తా? నీలాగనే నాకు జరిగింది. 5:30కి బయటికి వస్తుంటే ఫ్రెండ్స్తో ఆపి మరీ మిస్బిహేవ్ చేశారు. వాడు చెప్పినట్టు చేయకపోతే నన్ను కిడ్నాప్ చేస్తా అన్నాడు. ప్రసాద్, నీ మర్చిపో, లేదంటే కిడ్నాప్ చేసి నరకం చూపిస్తా. నన్ను ప్రేమించకపోతే, అర్థమైందా? నీకు కవిత చెప్పనా? ఈ రోజుల్లో అందాన్ని మాత్రమే ఆస్వాదించే కామ ప్రేమికులు మనసుతో ప్రేమించి ఒక్కటే 7 అడుగులు వేయాలనుకున్న ప్రేమలు మరోలేక మూగబోయి మరణిస్తున్నాయి. ఆపండి. సూర్య ఎలాంటి వాడో నాకు అర్థమైంది. నువ్వు నన్ను మోసం చేసావని నేను నిన్ను ప్రేమించడం మానేస్తే నా ప్రేమ నిజం ఎలా అవుతుంది? ఐ లవ్ యూ ప్రసాద్. కలవగలను అనేది ఒక కల అయితే, కలిశాను అనేది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఎప్పుడూ బ్రేకప్ కాదు. అలా అయితే అది ప్రేమే కాదు, కలిసే కళ్ళలోన.